రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని వేములవాడ రూరల్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో సబ్స్టేషన్ మంజూరు పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది సీనన్న చిత్రపటాలకు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు పాల్గొన్నారు. నూకలమరి గ్రామంలో 2,33,72,000 రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ ను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేశారు. సబ్స్టేషన్ మంజూరు పట్ల గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శంకరవ్వ, రాములు, శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాం, ఓబీసీ సెల్ అధ్యక్షుడు వంగపల్లి మల్లేశం, మల్లయ్య, శంకర్, రోమాల ప్రవీణ్, రాజు, సంజీవ్, సంపత్ గ్రామస్తులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆశీన నాయకత్వం వర్ధిల్లాలి, ఆశీన నాయకత్వం వర్ధిల్లాలి. దా అక్క పై. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆశీన నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆశీన జై కాంగ్రెస్, ఆల్సినన్న గారి నాయకత్వం, ఆల్సినన్న గారి నాయకత్వం. నువ్వు అట్లుండో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చొరవతో, అదే పద్ధతిలో బట్టి విక్రమార్క గారి చొరవతో పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మన నూకలమరికి ఇంత పెద్ద సబ్ స్టేషన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన ఆది శ్రీనివాస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేస్తూ వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. రూపాయలు సబ్ స్టేషన్ మంజూరు చేసిన మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆశీనన్న గారికి, అదేవిధంగా మన మండల్ అధ్యక్షులు సీనన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా డైరెక్టర్ పాలకుర్తి పరసన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ శంకరవ్వ బొడ్రమ్ములు గారికి, అదేవిధంగా మన కార్యకర్తలకు, నాయకులకు, నూకలమరి గ్రామ సభ్యులందరికీ, అక్కల చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం చెప్తూ ఈ పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ సాక్ష్యం చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుసు. గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి చొరవతో ఈ ప్రాంత చిరకాల వాంఛైనటువంటి నూకలమరి గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు ఈరోజు గౌరవ మండలాధ్యక్షులు వకులాభరణం శ్రీనన్న గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఈ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు రొండి రాజు గారికి, అట్లాగే ఈ గ్రామశాఖ అధ్యక్షులు డైరెక్టర్ గారికి, అట్లాగే ఈ ప్రాంత మాజీ ఎంపీటీసీ మరి బొడ్డు రాములు గారికి, అట్లాగే ముఖ్య నాయకులు మల్లేశం గారికి, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నూకలమర్రి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యుల గారికి పెద్ద ఎత్తున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నూకలమర్రి గ్రామానికి చిరకాల వాంఛైనటువంటి దశాబ్ద కాలం నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న రైతాంగానికి ఆనాడు ఎన్నికల్లో పెద్దల ఆది శ్రీనివాస్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ ప్రాంతానికి తప్పకుండా నేను గెలిచినట్టయితే మరి సబ్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్న శాసన సభ్యులకు ఈ గ్రామం రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి గ్రామ శాఖ అధ్యక్షులైనటువంటి పరశురాములు గౌడ్ గారికి, అదేవిధంగా మా ఎంపీటీసీ బొడ్డు రాములు శంకరవ్వ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
రెండు రాజు గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ అయినటువంటి రంగు వెంకటేశం గారికి, అదేవిధంగా మరి బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి మల్లేశం గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మరి కార్యకర్తలందరికీ, మరి రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల దాదాపు 2 విడతల చెస్ట్ డైరెక్టర్ ఎలక్షన్ జరిగినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతానికి సబ్ స్టేషన్ తీసుకొస్తాం, ఈ ప్రాంతం యొక్క రైతాంగాన్ని కోరికలు తీర్చమన్నటువంటి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మర్చినటువంటి సందర్భంగా, అదేవిధంగా ఆనాడు ఎన్నికల్లో భాగంగా అంతకుముందు మరి రమేష్ బాబు కూడా 2-3 సార్లు మాట ఇచ్చి తప్పిన సందర్భంగా ఏదైతే మరి ఇచ్చిన మాట మీద నిలబడి దేశం మరి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని సంప్రదించి మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఈ ప్రాంతానికి సబ్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి మరి పెద్దల ఆదిశీనన్న గారికి, ప్రభుత్వ విప్ గారికి ఈ గ్రామం నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామ అభివృద్ధి లోపల తప్పకుండా పాలు పంచుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా రైతాంగం అంతా కూడా మరి ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇచ్చిన మాటకు కట్టుబడే ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేసే పార్టీ కాదు. అసొంటి పార్టీలను కూడా మీరు నమ్మవద్దని, వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేసినా కానీ నమ్మే పరిస్థితిలో కూడా రైతాంగం ఉండకూడదని, అదేవిధంగా ఈ రోజు కూడా మరి రుణమాఫీ గురించి సీఎం గారు కూడా ఒక ప్రకటన చేయబోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ